వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. కడలిని నమ్ముకున్నారు, కానీ ఆ కడలే వాళ్లను నట్టెట్టా ముంచేసింది. పొట్టకూటి కోసం వేటకని వెళ్లిన ఆ మత్స్యకారులు అదే సముద్రంలో గల్లంతైపోయారు. భీకరంగా ఎగిసిపడిన అలల ఉధృతికి బలయ్యారు. 36 గంటలు గడుస్తున్నా వారి ఆచూకీ లేకపోవడంతో కంటి మీద కొనుకు లేకుండా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నాయి ఆ మత్స్యకార కుటుంబాలు. ఈ నెల 1వ తేదీన విశాఖ తీరం నుంచి వేటకు వెళ్లిన 7గురు మత్స్యకారుల పరిస్థితి ఇప్పుడేంటి? నిత్యం అలలతో సావాసం చేసే ఆ మత్స్యకారులను సముద్రుడే మింగేశాడా? విశాఖ తీరంలో గల్లంతైన 6గురు మత్స్యకారుల ఆచూకీ కోసం గడచిన 36 గంటలుగా ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ నెల 1వ తేదీన విశాఖ తీరం నుంచి 7గురు మత్స్యకారులు చేపల వేటకెళ్లారు. వీరిలో 6గురు భోగాపురం ప్రాంతానికి చెందిన వారు కాగా ఒకరు విశాఖ నగరానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. ప్రతిరోజు ఫోన్లలో మాట్లాడుతూ శనివారం మధ్యాహ్నానికల్లా ఇళ్లకు వచ్చేస్తామని భార్య పిల్లలకు చెప్పారు. కానీ సాయంత్రం దాటినా వారు తీరం చేరలేదు, ఫోన్లు కలవలేదు. దీంతో ఆ కుటుంబాల్లో ఒక్కసారిగా ఆందోళన మొదలైంది. చెప్పాలి కదా. దీంతో మత్స్యకార కుటుంబాలు వెంటనే అధికారులను ఆశ్రయించాయి. విషయం తెలుసుకున్న వెంటనే రాష్ట్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపాదికన స్పందించింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హోంమంత్రి బంగళపూడి అనిత, జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్ రంగంలోకి దిగారు. కోస్ట్ గార్డ్, మెరైన్, నేవీ హెలికాప్టర్ల సహాయంతో సముద్రంలో గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. ఈ ప్రమాదం నుంచి బోటు యజమాని కారే చిన్నయ్య చైనా కార్గో షిప్ సహాయంతో సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డాడు. అతడిచ్చిన సమాచారం వింటే గుండె తరుక్కుపోతుంది. తీరానికి కొన్ని నాటికల్ మైళ్ల దూరంలోనే బోటు మునిగిపోయిందని, తాను ఎలాగోలా బయటపడ్డానని, మిగిలిన 6గురు ఈత కొట్టలేక సముద్రంలోనే ఉండిపోయారని చిన్నయ్య కన్నీటి పర్యంతమయ్యాడు. చిన్నయ్య మాటలతో అధికారుల గుండెలు జల్లుమన్నాయి. గత 24 గంటలుగా గజ ఈతగాళ్లు, నేవీ హెలికాప్టర్లతో గాలిస్తున్నా కనీసం మునిగిపోయిన బోటు ఆనవాళ్లు కూడా దొరకకపోవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. తీరంలో మత్స్యకార కుటుంబాల ఆర్తనాదాలు మిన్నంటుతున్నాయి. కళ్లల్లో నీరు ఇంకిపోయేలా కుటుంబ సభ్యులు ఏడుస్తున్న తీరు చూసే వారిని సైతం కన్నీళ్లు పెట్టిస్తోంది. మా వాళ్ళు క్షేమంగా తిరిగి వస్తారా, లేక ఏ క్షణాన ఎలాంటి ఘోర వార్త వినాల్సి వస్తుందో అని భయంతో బిక్కు బిక్కుమంటూ దీనంగా సముద్రం వైపు చూస్తున్నారు. అన్ని పార్టీల నాయకులు అక్కడికి చేరుకొని బాధితులను ఓదారుస్తున్నా వారి గుండె కోతను ఆపడం ఎవరి తరం కావటం లేదు. ప్రకృతి ప్రకోపానికి ఆ 6గురు మత్స్యకారులు ఏమయ్యారో అన్న సస్పెన్స్ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇక విశాఖ తీరంలో మత్స్యకార కుటుంబాల ఆర్తనాదాలైతే మిన్నంటున్నాయి. తెలిసిందే